అపార కరుణా సింధుం అపార కరుణా సింధుం జ్ఞానదం శాంతరూపిణం శ్రీచంద్రశేఖర గురు ప్రణమామి ముదావహో. కంచి కామకోటి పీఠం భారతదేశంలోనే అత్యంత పురాతనమైన వైదిక సంస్థ. సర్వతోముఖ విజ్ఞాన విలసితమై విశ్వరచనా రహస్యాలను పరిశీలించి పైకి కానవచ్చే భిన్నత్వంలో ఏకత్వాన్ని చూచి నిరూపించిన సమన్వయ దృష్టి మన పూర్వీకులది. ఈ విధమైన అంతర్దృష్టి సమన్వయ దృక్ఫలితమే అద్వైతం. భారతీయ జీవన విధానానికి, సాంఘిక వ్యవస్థకు జీవగర్ర అయిన ఈ వేదాంతానికి రూపులు దిద్దిన మహనీయులు శ్రీ భగవత్పాదులు ఆది శంకరాచార్యుల వారు. జగద్గురుల అవతరణకు పూర్వం మన దేశ హిందువులలో 96 విభిన్న శాఖలుండేవి. వాటిని ఆది శంకరాచార్యుల వారు 6గా వర్గీకరించారు. అవి శైవులు, వైష్ణవులు, సౌరులు, శాక్తేయులు, గానాపత్యులు, కాపాలికలు అని. అందుకే భగవత్పాదులు ఆది శంకరాచార్యుల వారిని షణ్మత స్థాపక అని కూడా అంటారు. ఆది శంకరాచార్యుల వారు చిన్నతనంలోనే సన్యాసాశ్రమాన్ని స్వీకరించి విద్యాభ్యాసం పూర్తి కాగానే వేదాంత బోధనకు పూనుకొని దేశమంతా సంచారం చేసి దిగ్గజాల వంటి పండిత ప్రకాండులను వాదనలో ఓడించి అద్వైత జ్ఞానాన్ని సిద్ధాంతంగా రూపొందించి జగతంతా ప్రచారం చేసేవారు. ఈ సిద్ధాంత ప్రచారానికి వారు దేశమంతా అద్వైత పీఠాలను సంస్థాపించారు. వీటినే శంకర మఠాలని కూడా అంటారు. వీటిలో ముఖ్యంగా చెప్పుకోతగినవి కంచి, శృంగేరి, కాశీ, పూరి, బద్రీనారాయణ, పుష్పగిరి క్షేత్రాలలో ఉన్నాయి. ఈ విధంగా శ్రీ శంకర భగవత్పాదులు ప్రతిపాదించిన అద్వైత జ్ఞానాన్ని పరంపరాగతంగా ప్రచారం చేస్తున్న సంస్థలలో అతి ప్రధానమైనది కంచి కామకోటి పీఠం. కంచి కామకోటి పీఠ స్థాపన సంప్రదాయబద్ధంగా దాదాపు 2500 సంవత్సరాల క్రితం 482 BCEలో ఆదిశంకరుల వారిచే చేయబడింది. స్వామినాథన్కు 13 సంవత్సరాల వయసులో సన్యాసాశ్రమం ఇవ్వబడింది. స్వామినాథన్కు చంద్రశేఖర ఏంద్ర సరస్వతి అనే సన్యాసాశ్రమ నామం ఇవ్వబడింది. 1907 సంవత్సరం మే 9న కుంభకోణం మఠంలో కంచి కామకోటి పీఠం యొక్క 68వ పీఠాధిపతిగా ఆయన పట్టాభిషేకం జరిగింది. చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి వారు గ్రంథాలు, ధర్మశాస్త్రాల అధ్యయనంలో చాలా సంవత్సరాలు గడిపారు. మఠం అధిపతిగా తన పాత్ర గురించి, తన విధి విధానాల గురించి విపులంగా తెలుసుకున్నారు. చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి వారు త్వరలోనే తన చుట్టూ ఉన్న భక్తులు మరియు ప్రజల నుండి గౌరవాన్ని, ఆదరాభిమానాల్ని పొందారు. లక్షలాది మంది భక్తులకు ఆయన కేవలం పెరియవా లేదా మహా పెరియవా. తమిళంలో పెరియవా అంటే గొప్ప వ్యక్తి అని అర్థం. మరియు ఈ పేరు ఆప్యాయత, గౌరవం మరియు భక్తిని తెలియచేస్తుంది. మహాస్వామి మరియు పరమాచార్య అని కూడా భక్తులు ఆయనను భక్తిగా సంబోధిస్తారు. మఠం నిర్వహణలో నిర్దేశించిన ప్రమాణాలను ఖచ్చితంగా పాటిస్తూ పరమాచార్య అనతి కాలంలోనే కంచి కామకోటి పీఠాన్ని దేశంలోనే అత్యుత్తమ వైదిక సంస్థగా తీర్చిదిద్దారు. సన్యాసాశ్రమ ధర్మాలను తూచా తప్పకుండా ఖచ్చితంగా ఎలా పాటించేవారో, చాకచక్యంగా, చమత్కారంగా పరిస్థితులను ఎలా సమన్వయపరిచి ధర్మపాలన చేసే భక్తులను ఆశీర్వదించేవారో శ్రీమఠంలో జరిగిన ఈ సంఘటన మనకు తెలుపుతుంది. చాలా సంవత్సరాల క్రితం ఉషోదయ కాలంలో కాంచీపురం
శ్రీమఠంలో జరిగిన సంఘటన ఇది. ఆ రోజు శ్రీమఠంలో చాలా మంది భక్తులు లేరు. పరమాచార్య స్వామి వారు భక్తులను దర్శనమిస్తున్నప్పుడు దేవతల నగదులు వేసుకొని అలంకరించుకున్న ఒక సుమంగళి నేరుగా స్వామి వద్దకు వెళ్లి నమస్కరించింది. ఆశ్రుపూరిత నయనాలతో లేచి నిలబడింది. పరమాచార్య స్వామి వారి మార్గదర్శకనం కోసం ప్రార్థిస్తోంది. బహుశా ఏదో విపరీతమైన వ్యక్తిగత సమస్య అయ్యుంటుంది. కళ్లతో ఆర్తిస్తూ వణుకుతున్న పెదాల నుండి వస్తున్న మాటలతో, ఒక్క క్షణం కూడా నాపై మీ అనుగ్రహ దృష్టి ప్రసరించరా స్వామి, కనీసం నా ప్రార్థన కూడా ఆలకించరా స్వామి అని వేడుకుంటోంది. ఆ కరుణామయుడు ఆమె ప్రార్థనను వినాలనుకుంటున్నారు. కానీ పక్కన ఎవరి తోడు లేకుండా ఒంటరి ఆడవారి మాటలను వినరాదన్న పీఠ నియమానికి కట్టుబడి ఉన్నారు. ఆమె కళ్ళు ధారాపాతంగా వర్షిస్తుండగా నిస్సహాయురాలై అక్కడే నిలబడి ఉంది. ఆమె తప్పుకుంటే కానీ ఇతర భక్తులు స్వామివారి దర్శనానికి రాలేరు. మరి అలా ఎంతసేపు ఆమె అడ్డగించగలదు? స్వామివారు చేతి సంజ్ఞతో ఒక పరిచారకుణ్ణి దగ్గరికి రమ్మని పిలిచారు. ఇక్కడ పూర్తి చెవిటివాడు ఎవరైనా ఉన్నారేమో చూడు అని అన్నారు. సహాయకుని అదృష్టం కొద్దీ ఒక చెవిటివాడు దొరికాడు. నేను చెప్పేది విను. ఆ చెవిటివాడు తమతో కలిసి రాగానే నీవు చప్పట్లు తెరిచి అతన్ని పేరుతో పిలువు. అతని ప్రతిక్రియను బట్టి అతను నిజంగా చెవిటివాడో కాదో నీకు అర్థమవుతుంది అన్నారు స్వామివారు. పరమాచార్య స్వామివారి సలహా అమోఘం. ఎవరినో ఒకటిని తీసుకొని రావాలని నిజంగా చెవిటివాణ్ణి కానివాడిని ఆ శిష్యుడు తీసుకొని వస్తే అప్పుడు ఆ కుటుంబ కష్టాలు చెప్పాలనుకుంటున్న ఆమెకు హానికరం కదా. కనుక ఈ సలహా స్వామివారు ఇంకొక శిష్యునికి ఇచ్చారు, కనిపెట్టమని. ఈ విధంగా స్వామివారు ఆ వచ్చిన వ్యక్తి పూర్తి చెవిటివాడని, పక్కనున్న వారి మాటలను వినలేడని నిర్ధారించుకున్నారు. ఆ చెవిటివాడు పక్కనుండగా ఆమె తన కష్టాన్నంతా స్వామివారికి నిర్మోహమాటంగా చెప్పుకుంది. పరమాచార్య స్వామివారు ఓపికగా అంతా విని ఆమెను అనునయించారు. ఆమెకు సముచితమైన సలహాలు ఇచ్చారు. ఆ సమస్య పరిష్కారం అవుతుందని భరోసా ఇచ్చారు. ఇప్పుడు కూడా ఆమె ఏడుస్తోంది. కానీ సంతోషంతో, ఆనంద బాష్పాలతో. ఆమె ప్రసాదం తీసుకొని స్వామివారి ఆశీస్సులు తీసుకొని వెళ్ళిపోయిన తరువాత ఆ చెవిటివాణ్ణి కూడా వెళ్ళమని చెప్పారు స్వామివారు. ఎటువంటి పరిస్థితులలోనూ సన్యాసాశ్రమ ధర్మాలను తప్పేవారు కాదు స్వామివారు. అలా అని నమ్మిన భక్తులను కరుణించడంలో ఏమాత్రం అలసత్వం చూపించేవారు కాదు. ఒంటరిగా వచ్చిన భక్తురాలిని మహాస్వామి వారు ఏ విధంగా అనుగ్రహిస్తారో అని ఆతృతతో, ఆందోళనతో చూస్తున్న శ్రీమఠం సిబ్బందికి స్వామివారు ఈ విధంగా ఒక చెవిటివాడి సమక్షంలో ఆమె ప్రార్థన ఆలకించి ఆ భక్తురాలికి ఇబ్బంది లేకుండా చేశారు. అదే విధంగా శ్రీమఠం నియమాల్ని కూడా పాటించారు. శ్రీమఠం సిబ్బంది, అక్కడ ఉన్న భక్తులు స్వామివారు చమత్కారంగా ఈ సమస్యను పరిష్కారం చేయడం చూసి ఆనందభరితులయ్యారు. అపార కరుణా సింధుం జ్ఞానదం శాంతరూపిణం శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదావహం. చంద్రశేఖర 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 పాహి మాం. చంద్రశేఖర 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 రక్ష మాం. చంద్రశేఖర 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 పాహి మాం. చంద్రశేఖర చంద్రశేఖర చంద్రశేఖర